మార్నింగ్. నేను మీ డాక్టర్ సందీప్, నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్. ముఖ్యంగా ఈరోజు మనం గుండె జబ్బుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. గుండె జబ్బుల్లో ముఖ్యంగా మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది హార్ట్ అటాక్ అని ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి కార్డియాలజిస్ట్ ఫస్ట్ రెండు రకాలుగా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఒకటేమో హార్ట్ అటాక్ యొక్క తీవ్రత, ఈసీజీలో ఎస్టీ ఎలివేషన్స్ అంటే స్టెమీ అంటాం వాడుకలో, వైద్య పరిభాషలో డాక్టర్స్ మధ్యలో స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. ఒక రక్తనాళం 100% మూసుకుపోయిన తర్వాత స్టెమీ అంటారు దాన్ని ఏమంటారు. దానికి రెండు రకాలుగా డాక్టర్స్, కార్డియాలజిస్టులు ముఖ్యంగా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఒకటేమో థ్రాంబోలైసిస్, ఇంకోటేమో యాంజియోగ్రామ్ చేసి వెజల్ని ఓపెన్ చేసే పద్ధతి. యాంజియోగ్రామ్ చేసి వెజల్ని ఓపెన్ చేసే పద్ధతి యూజువల్గా ప్రపంచంలో ఫస్ట్ సజెస్ట్ చేసే సలహా డాక్టర్గా. 100% మూసుకుపోయినప్పుడు మనం ఒకవేళ డాక్టర్ దగ్గరికి కానీ హాస్పిటల్ కానీ వితిన్ 30 minutes 40 minutesలో రీచ్ అయ్యి ఇమ్మీడియట్గా క్యాత్ ల్యాబ్లో అవైలబిలిటీ అంతా ఉంటే ఫస్ట్ మనము కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్కి తీసుకెళ్తారు. యాంజియోగ్రామ్ తీసుకెళ్ళిన తర్వాత ఏ రక్తనాళం 100% మూసుకుపోయిందో నిర్ధారించుకొని దానికి పేషెంట్స్ యొక్క అటెండర్స్ పిలిపించి చూపించి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది 100% బ్లాక్ ఉంది, దీన్ని త్వరగా ఓపెన్ చేసుకుంటే మనకి నొప్పి ముందు స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళ అంగీకారాన్ని ఒప్పించుకొని మనం వెజల్ని ఓపెన్ చేస్తారు. యూజువల్గా ఇది బెస్ట్ టైం లెస్ దెన్ 1 hour. 1 hour కంటే ఇంకా నెక్స్ట్ బెస్ట్ టైం 3 hours. ఈ 3 గంటలలోపు మనం ఈ చికిత్స చేసుకున్నామంటే గుండె యొక్క దెబ్బతినే అవకాశం, గుండె సామర్థ్యం కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి యాంజియోగ్రామ్ అవైలబుల్ లేదు, క్యాత్ ల్యాబ్ రెడీగా లేదు, ప్రాబ్లం ఉందంటే నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ థ్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఇంజెక్షన్ యొక్క పని ఏంటంటే ఎక్కడ క్లాట్ అయిందో ఆ క్లాట్ని కరిగించే గుణం ఉన్న ఇంజెక్షన్స్ ఉంటాయి. యూజువల్గా మనం 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, స్ట్రెప్టోకైనేస్ లేకపోతే టెనిక్టిప్లేస్. ఈ 2 రకాల ఇంజెక్షన్స్ మనకి యూజువల్గా అవైలబుల్గా ఉంటాయి. స్ట్రెప్టోకైనేస్ అనేది చాలా ముందు నుంచి అందుబాటులో ఉన్న మందు. స్ట్రెప్టోకైనేస్ చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో ఇంజెక్షన్స్కి టెనిక్టిప్లేస్ అని ఉంటాం, అది ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ వరకు ఉంటాయి. యూజువల్గా అఫోర్డబిలిటీ ఉంటే మనం టెనిక్టిప్లేస్ ఇంజెక్షన్స్కి వెళ్ళడం బెటర్. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి యాంజియోగ్రామ్ ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న పేషెంట్స్లో 90 minutesలో మనకి ఈసీజీలో మార్పు కనబడిన, పేషెంట్కి నొప్పి తగ్గిన, హీమోడైనమిక్స్ అంటే బీపీ, పల్స్ ఇవన్నీ స్టేబుల్గా ఉంటే మనము నెక్స్ట్ యాంజియోగ్రామ్కి సజెస్ట్ చేస్తాం. ఈ 90 minutesలో కూడా ఈసీజీలో మార్పు లేదు, పేషెంట్స్కి నొప్పి పెరుగుతుంది, బీపీ డౌన్ అవుతుంది, హార్ట్లో క్రమబద్ధత తగ్గుతుందంటే తప్పనిసరి పరిస్థితుల్లో క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్కి పంపించడం కానీ, అదే హాస్పిటల్లో ఉంటే క్యాత్ ల్యాబ్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకొని యాంజియోగ్రామ్ చేసి చూడాలి. యూజువల్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి రిస్క్ అనేది డాక్టర్ గారు చెప్తారు. కంపల్సరీ హార్ట్ అటాక్ అనేది రిస్క్తో కూడుకున్న పని. చాలామంది ఏం చేస్తారంటే మనం హార్ట్ అటాక్ గురించి రిస్క్ చెప్పగానే డాక్టర్ ఏదో భయపెడుతున్నాడో బాధపడుతున్నా అని ఫీల్ కావద్దు. ఎందుకంటే డాక్టర్ కూడా 100% గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు కదా. కంపల్సరీ ఎంతో కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మీరు ఒప్పుకుంటే మనం రిస్క్ తీసుకుని మీరు అంటే అటెండర్స్గా మీరు ప్లస్ డాక్టర్గా తీసుకుంటే ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అవైలబిలిటీ ఉంటుందో డాక్టర్ గారు సలహా చేస్తారు. మీరు దాన్ని ఒప్పుకొని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ప్రాణాలని చాలా వరకు కాపాడుకోవచ్చు. ఒకప్పుడు ఏం ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆన్ పార్ విత్ ద వరల్డ్ గ్లోబల్ టెక్నాలజీ ఇప్పుడు నిజామాబాద్ లెవెల్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి మీరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ సందీప్ రావు, కార్డియాలజిస్ట్, నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్.